హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక 1/2 kg మటన్ తీసుకొని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 spoons ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కలర్ చేంజ్ అవ్వగానే ఒక 2 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ ఎంత మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోతుంది. దాని తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు కూడా మంచిగా కలుపుకొని పసుపు కూడా వాసన పోయేంత వరకు ఉండనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేయండి. మటన్ వేసాక మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి వాటర్ కొంచెం రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మీకు సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మంచిగా అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్ ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూడండి కారం మంచిగా ముక్కలకు పట్టింది. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఉడుకుతుంది. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ ముక్కలు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత చూస్తే నీళ్ళన్నీ గుంజుకుంటుంది, ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చేస్తే సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు.